సత్యవాక్యం జీవవాక్యం, ఇది దేవుని ప్రేమ కావ్యం. ఇది సత్యవాక్యం జీవవాక్యం, ఇది దేవుని ప్రేమ కావ్యం. సహోదరి సహోదరుడా, ఒక ప్రవక్త ఎలా ఉండాలి, ఎలా ప్రవచనం చెప్పాలి, ఎలా దేవుని చేత నడిపించాలి అనేది ఎలీషా ప్రవక్త ద్వారా మనం తెలుసుకుంటాం. ఎలీషా ప్రవక్త శిష్యులు ఒకటి చనిపోయాడు. అతని భార్యకి ఇంట్లో నూనె కుండ తప్ప ఏమీ లేదు, అప్పు తీర్చే మార్గం లేదు. అప్పులవాడు తన 2 కుమారులను దాసులుగా చేసుకోవడానికి తీసుకుని వెళ్ళిపోతుంటే ఆమె ప్రవక్త దగ్గరికి వచ్చింది. ఆమె ధైర్యం విడిచిపెట్టలేదండి. అందుకే హెబ్రీ 10:35 చూస్తే, మీ ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును అని పౌలు చెప్పినట్లు ఆమె ధైర్యం విడిచిపెట్టకుండా తను ప్రవక్త దగ్గరికి పరిగెత్తుకుని వచ్చింది. చాలామంది బిడ్డల వివాహాల విషయంలో, ఇల్లు కట్టే విషయంలో ఎక్కడో అక్కడ అప్పు చేస్తూ ఉంటారు. పిల్లలకు మంచి చదువులు చదివించాలని అప్పులు చేసినప్పుడు అప్పులు తీర్చలేకపోతే వాళ్ళ యొక్క వాళ్ళ ఇంటి మీదకి వస్తుంటే కొంతమంది పారిపోతూ ఉంటారండి. లేకపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. క్రైస్తవుడుగా అప్పు చేసి ఎగేసావంటే, అప్పులు కట్టని అవమానిస్తుంటే అది దేవుని దుఃఖపరిచినట్లయితుంది. నువ్వు ఎంత తేలికగా నీ మనసును ఉంచుకుంటావో అంత తేలికగా దేవుని యందు నడవగలుగుతావు. అది నీ ఆత్మీయ జీవితంలో లేకపోతే అది దెబ్బ అయిపోతుంది. నీకు ఎన్ని రుణాలున్నా, నీకెన్ని శ్రమలున్నా, ఇక్కట్లున్నా, దేవుడే నీకు ధైర్యం ఉండాలి. దేవుడే నీకు సమస్యకు పరిష్కారం ఉండాలి. సంఖ్యాకాండం 11:23 చూస్తే, యెహోవా బాహుబలం తక్కువైందా అన్న దేవుడు ఉన్నాడు నీకు. దేవుని సేవకులు వారి పిల్లలు సామాన్య జీవితం జీవించకూడదు. ప్రత్యేకమైన వారు దాసులైపోకూడదు. దేవుని చిత్తం కాదది. నీ దగ్గర ఏమున్నది నీకు తెలియాల. ఎలీషా ప్రవక్త శిష్యుని భార్యకు అప్పు తీర్చుకునే మార్గం, బ్రతికే మార్గం చూపించాడు. 2 రాజులు 4వ అధ్యాయం చూస్తే మనం, ఎలీషా నా వల్ల నీకేం కావాలని అంటాడు. అప్పు తీర్చాలా అని, నీ ఇంటిలో ఏమీ ఉందో అది నాకు తెలియచేయమంటాడు. నీకున్నదేంటో నేను లేవనెత్తడానికి దేవుడు సమర్థుడు అని నీకు తెలియజేస్తున్నాడు. ఆమె అప్పు తీర్చమని అడగట్లేదండి ఇక్కడ. ఆమె సమస్యకు పరిష్కారం కోసం అడిగింది. నీ ఇంట్లో ఏముందంటే, నీ దాసురాలైన నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదంటుంది. ఏ సేవ నిన్ను అడుగుతున్నప్పుడు నీకు ఏం కావాలి, ఏం ఆశిస్తున్నావు అని ప్రభు అడిగినప్పుడు నువ్వు నీ దగ్గర ఏముందో అది చెప్పాలి. నీవే ఈ సమస్య తీర్చగలవు ప్రభా, నాలో కొంచెం విశ్వాసం మాత్రమే ఉంది, అభివృద్ధి చేయమని, అద్భుతం చేయమని నువ్వు ప్రార్థించాలి. ఎలీషా అంటున్నాడు, నువ్వు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నీ ఎరువు తెచ్చుకో అంటున్నాడు. అది తెచ్చుకొని నీవు నీ కుమారు లోపల తలుపు వేసుకొని ఆ పాత్రలన్నిటిలో నీ కుండలోని నూనె పోసి నిండునవి ఒక తట్టు ఉంచమని ఆమెతో సెలవేయగా, ఆ ప్రవక్త చెప్పగానే ఆమె వెళ్ళిపోయింది. ప్రశ్నలు అడగట్లేదు. ఖాళీ పాత్రలు ఉంటే నింపడానికి వీలుగా ఉంటాయి. విశ్వాసంతో తెచ్చుకుందండి. యేసయ్య నింపగల సామర్థ్యం ఇచ్చాడు. మనల్ని నింపాలంటే మనం ఖాళీ అవ్వాలి. ఆమె దగ్గర ఉన్నది కొంచెం నూనె. ఆ నూనె ద్వారా దింపబడినట్లు ఆమెలోని ఆత్మీయ విశ్వాసం, ధైర్యం, విధేయత చూపించిందండి. కుమారులు తెచ్చిన పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని అడుగుతుంది. ఆమె తన కుమారులకు చెప్పగా వారు మరేమీ లేవని చెప్పగానే నూనె నిలిచిపోయిందంట. ఎంత అద్భుతం అండి ఇది. ఆమె దైవజనుడి దగ్గరికి వచ్చి ఈ సంగతి చెప్పినట్లు చేసింది. ఏం చేయాలో తన పిల్లలు అప్పులేని జీవితం జీవించేలాగా మార్గం చూపించాడు ఎలీషా. ఈమె అద్భుతంతో అక్కడితో ఆగిపోతే ఆమె జీవితంలో ఇంకొక అద్భుతం చూసేది కాదు. ఆమె అసలు చరిత్రకు ఎక్కేది కాదు. బైబిల్లో మనం ఇప్పుడు చదువుకునేవారం కాదు. 2 రాజులు 4:7 చూస్తే, నువ్వు పోయి ఆ నూనె అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లల్ని బ్రతుకుమని ఎలీషా ప్రవక్త చెప్పాడు. ఆ స్త్రీ తల ఎత్తే గొప్ప ఆధిక్యతను పొందే స్థితి మార్చగలిగాడు ఎలీషా. ఆమె మాటకు విధేయత చూపించింది కాబట్టి ఆమెకు అద్భుతం జరిగిందండి. మన మాటకు విధేయత చూపించాలి. యేసు ప్రభు మట్టి కుండలైన మన శరీరంలో తన ఆత్మను ఉంచాడు. అది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. నీలో సమస్యకు పరిష్కారం ఉంది. దేవుడు లేని ఖాళీ పాత్రలు ఎవరున్నారో వారికి ఎవరిని నింపుకోవాలో తెలియదు. వారికి నువ్వు దేవుని పరిచయం చేయి. సమరేశ్వరి చూడండి, లోకంలో నాకు కావాల్సింది దొరికింది, నన్ను నింపాడు, మీరు కూడా రండి అని సమరయ పట్టణం అంతటిని దేవుని దగ్గర తీసుకొచ్చింది. కీర్తన 37:25-26 చూస్తే, నీతిమంతుల పిల్లలు
విలువబట్ట కానీ వారి సంతానం బిచ్చమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అంటాడు దావీదు. దినమెల్లా వారు దయాళులై అప్పిస్తారని, ఆ సంతానపు వారు ఆశీర్వదింపబడతారని దావీదు చెప్తున్నాడు. మన బిడ్డలకి దేవుని మనం అందిస్తే వారు ఆశీర్వదింపబడతారు, ముందు తరాలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. నీకున్న కొద్ది విశ్వాసం ఖాళీగా ఉండే పాత్రలను నువ్వు నింపినట్లయితే దేవుడు నీ పనిని మెచ్చుకుంటాడండి. పొంగి పొర్లే పాత్రగా నేను ఆశీర్వదిస్తాడు. మరి ప్రార్థన చేసుకుందామా? సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మహాపరిశుద్ధుడా, మీరు మాకు ఇచ్చిన ఈ పరిశుద్ధాత్మను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా ఎంతమంది అయితే అప్పు చేసి అప్పు తీర్చలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారో వారికి పరిష్కారం చూపించండి ప్రభా. వారి స్థితికి మించి అప్పులు చేసి మరి అప్పులు తీర్చుకునే లెక్కలేసుకునే జ్ఞానం లేక తండ్రి ఇరుక్కుపోయి ఉన్నారేమో తండ్రి, నీ కృప చూపించండి. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి మీద నీ హస్తం చాపండి ప్రభా, అభిషేకించండి ప్రభా. శ్రమైన, బాధ అయిన, హింస అయిన, ఖడ్గమైన, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన దేవా, మమ్మల్ని ప్రేమించిన క్రీస్తు ద్వారా మాకు అత్యధికమైన విజయం ఇచ్చారు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, నీ సన్నిధి మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మేము అద్భుతం చూడబోతున్నందుకు వందనాలు, అద్భుతాన్ని పొందబోతున్నందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.